వేరే వేరే దేశాలలో ఓటు హక్కు కోసం పోరాటాలు జరిగినాయి. అమెరికాలో చాలా కాలం నల్ల జాతీయులకు ఓట్లు లేకుండే. అమెరికాలో చాలా శతాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు లేదు. కానీ మన దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి ఆ బాధ్యత తీసుకున్నాడు. కాబట్టే మొట్టమొదటి ఎన్నికల్లోనే అందరికీ సమాన ఓటు హక్కు, మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆ రాజ్యాంగంలోనే ఒక మాట రాసిన అంబేద్కర్ గారు, జనాభా పెరుగుతున్నది, పెరిగిన జనాభాకు అనుగుణంగా 10 ఏళ్లకు ఒకసారి జనగణన చేయాలి, సీట్లు పెంచాలి, అట్లాగే ఎక్కడన్నా ఓట్లు సవరించేది ఉంటే ఓట్లు కూడా సవరించాలి అని పెట్టిండ్రు. దాని ప్రకారం ఏంటిది, ఈ ఓట్ల వడపోత కార్యక్రమం, ఎస్ఐఆర్ అంటే పెద్ద అర్థం కాని ముచ్చటేం కాదు. ఓట్ల వడపోత కార్యక్రమం, ఓటర్ లిస్టును జల్లెడబట్టే కార్యక్రమం, గంత తప్ప ఏం లేదన్న. దాని విషయం ఒకసారి మీకు చెప్తా. ఇది మొదటిసారి జరగలేదు, ఇది మొదటిసారి జరుగుతలేదు భారతదేశంలో. ఇది వరకు 13 సార్లు జరిగింది, ఇది 14వసారి. కానీ ఈసారి కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఉంటే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ దగ్గరికి మన పార్టీ తరఫున నేనే పోయి ఎన్నికల కమిషన్ బీహార్ అప్పుడే మమ్మల్ని అందరినీ పిలిచింది 6 నెలల కిందట 9 నెలల కింద పిలిస్తే పోయి అడిగినాం, సార్ మీరు ఇదేదో అధికారిక ప్రక్రియ అని చెప్పి ఆఫీసర్లకు అప్పచెప్తే కాదు, మీరు కంపల్సరీ ప్రతి పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రతి పోలింగ్ బూత్లో ఉంటారు, మాకు కూడా అవకాశం ఇవ్వాలి, ఆల్ పార్టీ కమిటీ వేయండి అని మనం అడిగినాం. అడిగితే దానికి అనుగుణంగానే ఇవాళ బూత్ లెవెల్ ఏజెంట్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఏజెంట్ను నియమించుకునే వెసులుబాటు వాళ్ళు కలిగించినారు. మరి ఏంది అసలు దీని ప్రాసెస్ ఏంది, ప్రక్రియ ఏంది, దీని కథ ఏంది ఒక్కసారి మీకు తెలియాలి. ఎస్ఐఆర్ 13 సార్లు జరిగింది భారతదేశంలో. నేను మీకు చెప్పిన లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది, చివరిసారి 2002లో జరిగింది. 2002లో వేములవాడ నియోజకవర్గం లేదు, అప్పుడు మీకు యాదకుండాలి. అప్పుడు నేరెల్లో ఉండే, సిరిసిల్ల ఉండే. ఇప్పుడున్న వేములవాడ అప్పుడు సిరిసిల్లలు ఉండే, నేరెళ్ళ ఇప్పుడున్న సిరిసిల్ల అంతా అప్పుడు నేరెళ్ళలు ఉండే, మీకు ఎరికేది. సో అప్పుడు ఆ కాలంలో 2002లో అప్పుడు ఎస్ఐఆర్ జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, తెలంగాణ లేకుండే. మరి ఇప్పుడు అన్నీ మారినాయి, తెలంగాణ అయ్యింది, వేములవాడ నియోజకవర్గం 2009-8 అయింది. మరి 2002 లిస్టు తీసుకుంటారు. రెండోది ఏం చేస్తారు, 2025 మొన్న జరిగిన లేటెస్ట్ 2025 ఓటర్ లిస్టు కూడా తీసుకొని పక్కకు పెట్టుకొని, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2002లో కొంతమంది పిల్లలు ఆ రోజు పుట్టి ఉండరు. ఇప్పుడు వాళ్ళు పుట్టినోళ్ళు 2025 లిస్టులో ఉండొచ్చు. ఆ రోజు ఉదాహరణకు నేను చెప్తున్నా, ఇప్పుడు మా అరుణక్క ఉంది ఇక్కడ, అరుణక్కకు ఆ రోజు కోడలు లేకపోవచ్చు, ఇలా కోడలు వచ్చింది, మరి కోడల పేరు ఉండాలి కదా. అట్లా ఒక్కొక్క కుటుంబంలో మార్పులు చేర్పులు జరిగి ఉంటాయి. ఆడపిల్ల ఇంకో ఇంటికి పోయి ఉంటుంది, అట్లాగే ఇక్కడ పిల్లగాడు పుట్టింటాడు, ఆయనకి 20 ఏళ్ళు వచ్చింటాయి. సో అట్లా ఏమేం మార్పులు జరిగినాయో ఆ 2002 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టు రెండు ఇప్పుడంతా అధికారులు చేస్తున్నారు ఆ పని. ఆఫీసులలో కూర్చొని మొదలు మ్యాపింగ్ చేస్తారు, ఫ్యామిలీ మ్యాపింగ్ అంటారు. ఉదాహరణకు మరి ఆ కుటుంబంలో ఎవరు ఉన్నారు 2002 లిస్టులా 2025 లిస్టులా వాళ్ళు టిక్ పెట్టేస్తారు. వాళ్ళకు కొత్త పేర్లు ఏమైనా ఉన్నాయనుకో 2025 లిస్టులో, వీళ్ళు ఎవరు, కొడుకా, అల్లుడా, బిడ్డనా అని చెప్పి లింకు పెట్టాలి. దానికోసం ఆ లింకు కానోళ్ళు కుటుంబం ప్రూఫ్ డాక్యుమెంట్లతో పాటు ఒక ఫారం నింపాల్సి ఉంటుంది, ఎన్యూమరేషన్ ఫారం అంటారు దాన్ని. ఏది కొత్తగా ఎవరైతే 2002లో లేకుండా 2025లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మ్యాపింగ్ కోసం, అంటే ఆ మనిషి, ఆ కుటుంబ పెద్దెవరు, ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, కొత్త కోడలు వచ్చిందా, కొడుకు వచ్చిందా, ఎవరు వచ్చిండ్రు, వాళ్ళ కోసం ప్రూఫ్తో సహా ఎన్యూమరేషన్ ఫారము మనం నింపాల్సి ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ పని నిజానికి అధికారులే చేసుకోవాలి. ఆఫీసులలో కూర్చొని 2 లిస్టులు ముంగట పెట్టుకొని జూన్ 25 లోపలనే వాళ్ళే ఇదంతా చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్, మనం ఎక్కడొస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3,39,00,000 ఓటర్లు ఉన్నారు. లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం 35,985, అంటే దగ్గర 36,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో మీ వేములవాడలో 262 బూత్లు ఉన్నాయి. మరి ఈ 262 పోలింగ్ బూత్లలో ఏం ప్రక్రియ జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే, మీకు సరిగ్గా ఈ నెల 25వ తారీఖు నుంచి ఇంటింటికి వచ్చి మరి అధికారులు వస్తారు. అధికారులు అంటే ఎవరు, బూత్ లెవెల్ ఆఫీసర్. బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఎవరు, అంగన్వాడీలు ఉంటారు. అదేవిధంగా ఈ మహిళా సంఘాల్లో ఉండే ఆర్పీలు ఉంటారు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు అని ఉంటారు. వాళ్ళే బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించబడ్డారు. ఆ బూత్ లెవెల్ అధికారులు ఏం చేస్తారంటే ఇంటింటికి వస్తారు. వాళ్ళకు ఒక్కొక్కరికి 1000 ఓట్లు. బూత్ అంటే ఎంత, పోలింగ్ బూత్ యావరేజ్గా సగటున
1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే ఎంత? 350 ఇండ్లు ఉంటాయి. 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. ఆ 350 ఇండ్లు 30 రోజులల్లా జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజులు, అంటే రోజుకొక 10 ఇండ్లు అనుకోండి, తిరగాలి. తిరిగి మొత్తం ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు మొత్తం టిక్కులు పెట్టుకోవాలి. ఎవరైనా లేకపోతే తీసేయాలి. ఇక్కడ ఏం చూస్తారు ముఖ్యంగా అంటే 4 రకాలుగా చూస్తారు. ఒకటి, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు తీసేయాలి. చనిపోయిన వాళ్ళు ఉంటే ఓటు తీసేయాలి. ఎవరన్నా కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాపియాలి. మూడోది, దబ్బని ఎవరన్నా వేములవాడలో ఎవరన్నా పోయి కరీంనగర్లో స్థిరపడ్డారు. చాలామందికి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఓటు ఊళ్ళు ఉంటుంది, ఇంకోటి వేములవాడ పట్టణంలో ఉంటుంది, ఇంకోటి కరీంనగర్లో ఉంటుంది, ఇంకోటి హైదరాబాద్లో కూడా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మా చీరలోంచి చల్లున్నారు. ఇక్కడ మా చీరలంచా ఊరు అదే కనబడ్డారు కాబట్టి అంటున్నాను. లక్ష్మణ్ ఉన్నాడు. చీరలంచోళ్ళు ఇదివరకు సిరిసిల్లలు ఉండే, ఇప్పుడు మడ్మానేరు కట్టినాక ఏమైంది, అంతా ఇటు వచ్చి ఇక్కడ కాలనీ కట్టుకున్నారు. కట్టుకున్నాక ఓటు అక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఒకసారి నిజంగా చెప్పాలంటే కొన్ని ఓట్లు అక్కడ ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని 2 కూడా ఉన్నాయి. అక్కడ సిరిసిల్లలో ఓటు వేయచ్చు, వేములవాడలో ఓటు వేయచ్చు, అట్లా 2 ఓట్లు ఉన్నాయి. చెప్తా మీకు వివరంగా చెప్తా. ఇప్పుడు ఏమైతే దీంతోనంటే ఒక మనిషికి ఒకటే ఓటు మిగులుతుంది. ఇక మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు చీరలంచాలు అక్కడ ఉంటారా, నాయనూరిపల్లిలు ఉంటారా, ఇక్కడ R&R కాలనీలు రాయించుకుంటారా, డిసైడ్ చేసుకోవాలి. ఒకటే ఓటు మిగులుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మొదలు జూలై 24 దాకా, వచ్చే నెల 24 తారీఖు దాకా ఇంటింటికి BLO BLA ఇద్దరు పోవాలి. మన బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఉండి ఏమేమి చేయాలో కూడా నేను చెప్తా. తర్వాత 31 జూలై 24 జూలై మొత్తం ఇల్లు తిరుగుడు అయిపోయాక వారం రోజుల లోపల ముసాయిదా లిస్టు డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తారు. మనకేమైనా అభ్యంతరాలు ఉంటే నెల రోజులు టైం ఉంది. 1 ఆగస్టు నుంచి ఆగస్టు 30 దాకా 30 రోజుల టైం ఉంది. ఇవ ఫలానా వాళ్ళ పేరు తప్పుపడ్డది, ఫలానా వాళ్ళ లింగం తప్పుపడ్డది, మగ ఆయనకు లేడీ అని రాసిండ్రు, ఫోటో తప్పుపడ్డది, మార్చండి అని చెప్పేందుకు 30 రోజుల టైం ఉంది. ఆ 30 రోజులలో మనం అబ్జెక్షన్ ఫైల్ చేయాలి. ఇదంతా కూడా మీకు ఇచ్చిన బుక్లలో ఉంది. అందుకే అంటున్నా మీరు ఇంటికి పోయినాక వాటిని పారేయకుని జర చదువుని. ఆ 30 రోజులలో మనం అబ్జెక్షన్స్ ఏవైతే లేవనెత్తుతామో ఎలక్షన్ కమిషన్ కూడా నెల రోజులు టైం ఉంటుంది వాళ్ళకు కూడా. ఎప్పుడు 30th ఆగస్టు నుంచి సెప్టెంబర్ 30 దాకా 30 రోజులు టైం తీసుకొని వాళ్ళు కూడా అభ్యంతరాలని పరిష్కారం చేయాలి. అభ్యంతరాలు ఎలక్షన్ కమిషన్ అంటే ఎక్కడనో కాదు, మీ RDO, మీ తహసీల్దారు, మీ కలెక్టర్ ఇక్కడనే సిరిసిల్లలో వేములవాడలో ఇక్కడనే ఉంటుంది తప్ప ఎక్కడికో పోయేదేం లేదు. ఆఖరికి 1 అక్టోబర్ నాడు ఈ అబ్జెక్షన్స్ అన్ని క్లారిఫై అయిపోయాక 1 అక్టోబర్ నాడు ఫైనల్ లిస్టు, ఒకటే లిస్టు పబ్లిష్ అవుతుంది. అది తుది లిస్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టబోతా ఉందని సమాచారం వస్తున్నది. ZPTCలు, MPTCలు, మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారు ఈ సంవత్సరంలో అని చెప్పి వార్తలు వస్తున్నాయి.